గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సన్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా ఓ భావోద్వేగాల ప్రయాణమని చెబుతున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా వంశీ, సతీష్ కిల్లారు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో చిత్ర బృందం కొత్త షెడ్యూల్ను ప్రారంభించింది. ఇందులో రామ్ చరణ్ పాల్గొననున్న యాక్షన్ సీన్స్ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో లేనట్టు ఉందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ను నబాకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇటీవలే వైరల్ అయిన పెద్ద క్రికెట్ షాట్ను రూపొందించిన వారు కూడా ఇతనే. దాంతో ఈ సీన్ మీద అంచనాలు మరింత స్థాయిలో పెరిగిపోయాయి. ఇంతకు ముందు హైదరాబాద్లో వేసిన గ్రామం సెట్లో భారీ షెడ్యూల్ పూర్తయింది. అందులో రామ్ చరణ్తో పాటు బాలీవుడ్ విలన్గా గుర్తింపు పొందిన దివ్యేందు శర్మ కూడా పాల్గొన్నారు. ఆ షూట్ చాలా భాగం వరకు పూర్తయిందని, సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్ పైన మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. బుచ్చిబాబు కథ శైలి, ఎమోషనల్ డెప్త్ సినిమాను పాజిటివ్ వైబ్స్ని పెంచేస్తున్నాయి. పెద్ద కథ కేవలం స్పోర్ట్స్ నేపథ్యంలో సాగేది కాక ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని సాలిడ్గా చూపిస్తోందట. అందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఒక స్పోర్ట్స్ మనిషి జీవితంలో ఎదురయ్యే చీకటి వెలుగు తరహా మలుపులను హైలైట్ చేస్తుందని తెలుస్తోంది. దీనికి గాను అగ్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత కీలక ఆకర్షణగా నిలవనున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో నటీనటుల ఎంపికను చూసినా ఇది పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ప్రతి ఫ్రేమ్ వండర్ గా ఉండేలాగా చిత్రీకరణ సాగుతోందని సమాచారం. ఈ భారీ విజువల్ వండర్ మూవీని 2026 మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తామని మేకర్స్ చెప్తున్నారు. రామ్ చరణ్ అభిమానులకు ఇది మరో స్పెషల్ జర్నీ కానుందని చెప్పొచ్చు.